ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే రావాల్సింది. ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంట్ వల్ల ఆయన చనిపోయారనేది పోలీసులు తేల్చాల్సి ఉంటది. అయితే ఈయన చనిపోయిన వెంటనే కొన్ని గంటల్లో ఆల్‌మోస్ట్ ఒక 10 గంటల్లో ఈయనది ఖచ్చితంగా హత్యే. ఈయనకి ఆల్రెడీ థ్రెట్స్ వస్తున్నాయి. ఈయన చంపేసే ఉంటారు అని అంత స్ట్రాంగ్‌గా క్రైస్తవ సోదరులు ఎందుకు నమ్మాల్సినటువంటి పరిస్థితొచ్చింది. ప్రతి మతంలో గూడా ఇలాంటి వాళ్ళున్నారు. ఇతన్ని మాత్రమే నేను తప్పు పట్టట్లా. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్‌ని, మెంటాలిటీని తప్పు పడుతున్నా. ముస్లింలని, హిందువులని చాలా దారుణంగా కించపరిచినటువంటి వ్యక్తి. చాలా దారుణంగా అవహేళన చేసేటువంటి వ్యక్తి ఈయన. అట్లాగే క్రిస్టియన్స్‌ని, ముస్లిమ్స్‌ని కూడా అవహేళన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు హిందూయిజంలో గూడా. అట్లాగే క్రిస్టియన్స్‌ని, ముస్లిమ్స్‌ని అవహేళన చేసేవాళ్ళు హిందూయిజంలో ఉన్నట్టే, ఇస్లాంలో కూడా క్రిస్టియానిటీని, అలాగే హిందూయిజంని చాలా దారుణంగా కించపరిచేటువంటి మెంటాలిటీస్. ఇక్కడ ఈ మెంటాలిటీస్ వల్ల సమస్య. నిజంగా ఆయన ఒంటి మీద దారుణమైనటువంటి తీవ్రమైన గాయాలేమీ లేవు. యాక్సిడెంట్ అప్పుడు ఎలాంటి దెబ్బలు తగులుతాయో అవే తగిలాయి. లేదు ఖచ్చితంగా కొన్ని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే మనం ఎవ్వరం వదలాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా దాని మీద పోరాటం చేద్దాం. గవర్నమెంట్ గావచ్చు, పోలీసులు గావచ్చు, ఏదన్నా దాచేటువంటి ప్రయత్నం చేస్తుంటే ప్రవీణ్ పగడాల యొక్క మృతి ఎందుకు జరిగిందనే దానికి యాస్ ఎ సొసైటీ మనందరం కలిసి మీరు ఏ మతంలో పుట్టిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా నిజానిజాలు బయటకు రావాలి. ఎందుకంటే రేపొద్దున మీ మతానికి సంబంధించి లేదా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా పోలీసులు అట్లాగే అబద్ధాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక పర్సన్‌కి జరగాల్సినటువంటి న్యాయం. ఒక వ్యక్తికి జరిగినటువంటి ఆహ్, మరణం అది నిజమైనదా? లేక ఎవరన్నా హత్య చేశారా? లేదా నిజంగా ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయారా? కొంతమంది డ్రంక్ అయ్యి ఉన్నారనేటువంటి ఈ రకరకాల మాటలు. అన్నీ కూడా మాటలే. అల్టిమేట్‌గా ప్రభుత్వాలు నిజాలు చెప్పే వరకు పోలీస్ వ్యవస్థ అధికారులు ఎవడైనా ఉండనివ్వండి. జగన్ ఉండనివ్వండి, చంద్రబాబు ఉండనివ్వండి, వీళ్ళిద్దరు తాత ఎవడన్నా ఉండనివ్వండి అనవసరం మనకి. ఎవరున్నా సరే నిజానిజాలు బయటకు పట్టేలాగా, రాబట్టేలాగా బిహేవ్ చేసినటువంటి బాధ్యత పూర్తిగా మనదే. ఓకేనా? అయితే అసలు ఎందుకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే, ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎంతో మందిని ఆయన కించపరిచినటువంటి విధానం, తద్వారా ఆయనకొచ్చినటువంటి ఆహ్, చంపేస్తాం అనేటువంటి బెదిరింపులు. అందువల్ల ఈయన చంపేస్తామని గతంలో గూడా చాలా మందన్నారు. అందువల్ల చంపుంటారు అనేటువంటి భయం సహజంగా క్రైస్తవ సోదరుల్లో పుడతది. అది తప్పేం గాదు. ఇలా జరిగింది గాబట్టి నిజానిజాలు తేల్చే వరకు మనం పోరాడదాం. అయితే ఇవన్నీ పక్కన బెట్టేస్తే, ఇలాంటి వాళ్ళు హిందూయిజంలో గూడా కృష్ణదాసో, రామదాసో అని ఎవడో ఉంటాడు ఒకాయన. ఇంకెవరో పేర్లు మనకు తెలీదు. అసలు పాస్టర్ ప్రవీణ్ పేరే నేను చాలా ఈ మధ్య ఈయన చనిపోయిన తర్వాతే విన్నా. ఈ గోల ఉండదు గదా! మా ఏథిస్ట్ గాళ్ళకి ఈ గోల ఉండదు. వాళ్ళ పేర్లు తెలీవు. వాళ్ళ మొఖాలు తెలుస్తాయేమో తప్ప వాళ్ళ పేరు ఈయన పేరు ఇది, ఈయన ఇది జేస్తుంటాడని తెలీదు. సో, పాస్టర్‌లు చాలా మందున్నారు. హిందూయిజంలో చాలా మందున్నారు. ఇస్లాం ఏం తక్కువ తినల ఈళ్ళు గూడా ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం మీకు చక్కగా ఒక అద్భుత అవకాశాన్నిస్తుంది. ఏంటంటే, మీ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోండి. చెప్పి మా మతం గొప్పది. రండి మా మతంలోకి. మా ప్రభువు మిమ్మల్ని తీసుకుంటాడు. మా రాముడు మిమ్మల్ని తీసుకుంటాడు. మా అల్లా మిమ్మల్ని ఆదరిస్తాడు రండి అని అడిగేటువంటి హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది. కానీ అవతల మతాన్ని కించపరిచేటువంటి హక్కు రాజ్యాంగమే కాదు, ఎథికల్‌గా గూడా ఒక మనిషిగా గూడా మీకు ఏ రకంగా గూడా దక్కదది. హిందూయిజంలో 100 వ్యవహారాలు, 100 లోపాలుంటాయి. బైబిల్‌లో గాని, క్రిస్టియానిటీలో 100 వ్యవహారాలు, 100 లోపాలుంటాయి. ఖురాన్‌లో, ఇస్లాంలో ఇక చెప్పక్కర్లా. 100 వ్యవహారాలు, 100 లోపాలుంటాయి. వాటి గురించి డిస్కస్ జేయండి. వాటి గురించి మాట్లాడండి. శివుడు ఇట్లా చేశాడా? బ్లా 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 మాట్లాడండి. ఎప్పుడు? మీరు గనక ఏ మతాన్ని ఆచరించకుండా 3 మతాల్ని కూడా సమానంగా చూస్తూ మూడిట్లో ఉన్నట్టు మూడో లేదా 100 ఉన్నాయి రిలిజియన్స్ ఈ ప్రపంచంలో. వీటన్నిటిలో ఉన్నటువంటి అసమానతలు, అబద్ధాలు, దారుణాలు ఒక వర్గాన్నో, ఒక జెండర్‌నో తొక్కేయడానికి చేసేటువంటివి బైబిల్‌లో, ఖురాన్‌లో, భగవద్గీతలో రకరకాల గ్రంథాల్లో ఉన్నాయి. మనుస్మృతిలో. వీటన్నిటి గురించి మాట్లాడే విధంగా అయితే తీసుకురండి బయటికి. వాటి గురించి అందరం కలిసి మాట్లాడదాం. అన్నీ కలిపి మాట్లాడదాం. బైబిల్‌లో ఉన్న ఇష్యూసో, జీసస్ సంబంధించిన ఇష్యూసో, హిందూయిజంలో ఇష్యూసో, ఇస్లాం ఇష్యూసో అన్నీ కలిపి యాస్ ఎ యునైటెడ్ సొసైటీగా మనందరం కలిసి మాట్లాడదాం. అంతేగాని మా మతంలోకి రండి. ఎందుకంటే మీ మతంలో ఇన్ని లోటుపాట్లున్నాయి అని చెప్పడానికి గనక ఉపయోగించుకుంటే దానంత దరిద్రగొట్టేది లేదు. దాన్ని రాజ్యాంగం అంగీకరించదు. యాస్ ఎ హ్యూమన్‌గా కూడా మనందరం ఇలాంటి వాటిని పొరపాటున కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ 'రాజ్ మనోహర్ దాసో' లేకపోతే ఈ ఈ క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు, ఇస్లాంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అవతల మతాన్ని కించపరుస్తూ వీళ్ళ మతాల్లోకి తెచ్చుకుంటూ వాళ్ళకొచ్చే వ్యూస్ వల్లో, ఇంకో రకంగా సంపాదించుకునే డబ్బు వల్లో వాళ్ళు ఎదుగుతున్నారు. ఇది చాలా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఏరియాలో కరెంట్ లేదనుకోండి 3 రోజుల నుంచి. వీళ్ళలో ఒక్కడు కూడా రాడు. మన ఏరియాలో రోడ్లు సరిగ్గా గుంతలు పనిచేయట్లేదు. రేట్లు పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. వీటి గురించి వీళ్ళలో ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. పైగా నా శివుడిని నమ్ముకో, నా జీసస్‌ని నమ్ముకో, నా అల్లాని నమ్ముకో ఇవన్నీ తగ్గుతాయని. ఎంత మూర్ఖపు ఆ మాట అసలు. అల్లాకి, జీసస్‌కి, శివుడికి రోడ్లతో, పెట్రోల్‌తో
మనకు పెరిగే ధరలతో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వనాశనం అయిపోయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ సర్వనాశనం అయి, ఉద్యోగాలు లేక దేశం అడుక్కు తినే పొజిషన్‌కెళ్ళటానికి ఈ దేవుళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఏదో ఒక కహాని చెప్పి, ఏదో ఒక స్వార్థపు మాట మనిషికుండేటువంటి ఒక బేసిక్ థింగ్ నేను కొంచెం బావుంటే బావుండనేటువంటి ఒక హోప్ ఉంటది కదా మనిషికి. చిన్నపాటి స్వార్థం. దాన్ని క్యాష్ చేసుకోవడంలో భాగంగా దిగినటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా. మత ఉన్మాదులు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి నిజంగా తమ తమ మతాల మీద ప్రేమ లేదు. కేవలం తమని తాము గొప్పగా హీరోయిజంలో చూపించుకొని, ఎదిగి తద్వారా డబ్బుని అది వ్యూస్ కావచ్చు, కొంతమంది నూనెతో తగ్గుద్ది అబద్దాలు చెప్పి నూనెలు అమ్ముకుంటారు. ఇంకొకళ్ళు ఏదో ఇవుంటాయి గదా! చిన్న చిన్న ఉంగరాలు లాంటివి అమ్ముకొని ఎదిగే వాళ్ళుంటారు. ఇంకొంతమంది ఏవో తాయెత్తులు అమ్ముకొని ఎదిగే వాళ్ళుంటారు. అసలు ముందు వీళ్ళు చేసే పెంట, దరిద్రపు వాగుడు, దీనివల్లొచ్చే కాంట్రోవర్సీ‌కి యూట్యూబ్‌లోను ఇంకో చోట పెడితే బోలెడు వ్యూస్ ఒస్తాయి. వీటి కోసం వీళ్ళు చేస్తారు తప్ప నిజంగా మనకో ప్రాబ్లమొచ్చింది. మన ఏరియాలో ఒక ఆడపిల్లని చాలా దారుణంగా ఏదో చేసి చంపేశారు. అలాంటి దగ్గర వీళ్ళు నిలబడరు. ఆ ఏరియాలో గనక సమానంగా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ ఏరియాలో ముగ్గురు 3 వర్గాలకి సంబంధించినటువంటి ముగ్గురు ఆడపిల్లల్ని ఏమన్నా చేసి గనక జరిగితే, వీళ్ళ ముగ్గురు గూడా ఆ టైంలో ఈ 3 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు గూడా ఆ టైంలో రారు. అసలు వాళ్ళకసలు అవసరం లేనటువంటి అంశం అది. కానీ ఒక వర్గానికి సంబంధించి వస్తే రావచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు హైలైట్ చేసుకుంటూ తాము ఇంకా హైలైట్ అవుతాం. తమకు వచ్చే ఆదాయం ఇంకా పెరుగుతదని తప్ప, దేశంలో జరిగే అనేక రకాల దారుణాలు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ దగ్గర నుంచి డైలీ మన రోజువారీ జరిగే రోడ్ల దగ్గర నుంచి, మనం పడే ఇబ్బందుల దగ్గర నుంచి, మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బాలేక రైళ్లలో, బస్సుల్లో వేలాడుతూ వెళ్తున్నటువంటి బతుకుల గురించి మాట్లాడరు, ఎత్తరు. మనం అడిగినా వాటి గురించి ఏమాత్రం సమాధానం చెప్పరు. వీళ్ళందరూ దొంగలు. సో వీళ్ళ వలలోనో, వీళ్ళ మాటల్లోనో మనం పడడం కంటే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అండ్ ఈ కోవకి ఆయన చెందుతాడా లేదా అనేది ఆయన మనిషి చనిపోయారు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ నేను చేయను. కానీ ఖచ్చితంగా ఆయన కోవకి చెందినా, చెందకపోయినా సరే ఒక మనిషి చనిపోయారు. ఆయనకి సంబంధించి నిజానిజాలు బయటికి రావాల్సిందే. ఆయన ఎలాంటి వారైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే రావాల్సిందే. చాలా చాలా మంచి వ్యక్తి అయినా, చాలా చాలా కరడుగట్టిన వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా దే డిజర్వ్ ద ట్రూత్. ఆ ఫ్యామిలీ డిజర్వ్ ద ట్రూత్. ఆయన్ని అభిమానించే వాళ్ళు డిజర్వ్ ద ట్రూత్. నిజంగా అది ఒక నార్మల్ వ్యక్తి అలా అంత గొప్ప, అంత ఫేమస్ వ్యక్తి కాకుండా మీలాంటోడు, నాలాంటోడికి ఏమన్నా జరిగినా సరే, అలాంటి వాళ్ళ విషయంలోనే మనం అట్లా వదిలేస్తే గాలికి ఏదైతే అవని ఆడు క్రిస్టియనో, మనకు సంబంధం లేదని హిందూసో, ముస్లిమ్సో అతని చావుకు సంబంధించి నిజానిజాలు తేల్చుకొని ఏదో ఒకటి సావండని వదిలేస్తే గనక, రేపొద్దున మీరు అభిమానించే మీ మతం వాడికి కావచ్చు, రేపు మీకో నాకు కూడా ఇట్టే సిట్యుయేషన్ వస్తే అప్పుడు కూడా పోలీసులు చాలా ఈజీగా ఇలా అప్పుడు కూడా ప్రభుత్వాలు చాలా తేలిగ్గా ఇదే విధంగా ప్రవర్తించేటువంటి డేంజర్ ఉంటది. ఇది మనం చాలా గుర్తుపెట్టుకొని యాస్ ఎ సొసైటీయే రన్ అవ్వాలి ఎప్పుడైనా తప్ప మతాల మీద, కులాల మీద, మత ఉన్మాదుల యొక్క వాళ్ళ మీద మనకుండే పిచ్చి వల్ల మాత్రం మనం ప్రవర్తించకూడదని నా ఉద్దేశం. మీకేమనిపించింది కామెంట్ చేయండి.